రిప్లై లేట్ అయితే లవ్ తగ్గింది అని అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ లైఫ్ స్కిల్ సిరీస్ 26 డేస్ ఛాలెంజ్. నా పేరు స్వరూప. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని. యాజ్ పర్ సైకాలజీ, హెల్తీ రిలేషన్షిప్స్ లో కనెక్షన్ తో పాటు గివింగ్ స్పేస్ టు ఈచ్ అదర్ కూడా ఇంపార్టెంటే. సో ఏ టు జెడ్ లో ఇవాల్టి లెటర్ జీ ఫర్ గివింగ్ స్పేస్. గివింగ్ స్పేస్ అంటే మీ పార్ట్నర్స్ ని ఇగ్నోర్ చేయడం కాదు, వాళ్ళ ఇండివిజువాలిటీకి స్పేస్ ఇవ్వడం. బికాస్ ట్రూ లవ్ అంటే 24/7 వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, అవైలబుల్ గా ఉండడం కాదు, వాళ్ళ గ్రోత్ కి మీరు స్పేస్ ఇవ్వడం, హెల్ప్ చేయగలగడం. కాన్స్టెంట్ గా మీ పార్ట్నర్ కి అవైలబుల్ గా ఉండడం వల్ల ఇద్దరి మధ్య డిపెండెన్సీ పెరిగిపోతుంది. బట్ వెన్ యూ గివ్ స్పేస్ ఫర్ దేర్ గ్రోత్, ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్, ట్రస్ట్ డెవలప్ అవుతుంది. సో ట్రూ లవ్ అంటే పార్ట్నర్ ని హోల్డ్ చేయడం కాదు, వాళ్ళ గ్రోత్ కి కావాల్సిన స్పేస్ ఇవ్వగలగడం. ఇది మోటివేషనల్ జర్నీ కాదు, లైఫ్ స్కిల్స్ జర్నీ. మరి ఏ టు జెడ్ లో నెక్స్ట్ లెటర్ అయిన హెచ్ ఏ లైఫ్ స్కిల్ అయి ఉండొచ్చు? గెస్ట్ చేసి కామెంట్ చేయండి.